20 lakhs రివార్డ్స్ ఉన్నాయి. మిగతా స్టేట్స్లో కూడా అతని పైన అప్రాక్సిమేట్లీ సిమిలర్గా రివార్డ్ కూడా ఉండొచ్చు. దాంట్లో ముఖ్యమైన తెలంగాణ, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మూమెంట్ చేసిన ఈ ప్రాంతంలో. నిన్న ఒక పెద్ద సక్సెస్ మనకి వచ్చిన ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసా. నిన్న మడవి హిడమ మావోయిస్ట్కి న్యూట్రలైజ్ చేసిన అతని పైన కూడా ఆల్మోస్ట్ 1,80 lakh రూపీస్కి రివార్డ్ ఉంటున్నాయి. మిగతా డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తున్నాం. ధన్యవాదాలు. సార్ ఆపరేషన్ కొనసాగుతుంది సార్, ఇంకా అంటే కూంబింగ్ కొనసాగుతుందంటున్నారు, ఆపరేషన్ ఇంకా కొనసాగుద్దా, ఇంకా ఎంతమంది ఉన్నట్టు మీకు సమాచారం? ఈ ప్రజెంట్గా మనకి చూస్తే ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి బాగా ఎక్స్టెన్సివ్గా కూమింగ్ చేయడం జరిగినాయి. సో న్యాచురల్గా ఒక ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్లో ఒక న్యాచురల్ హాల్ట్ కూడా వస్తున్నాయి. అండ్ ప్రెజెంట్లీ యాజ్ వీ స్పీక్ పార్టీస్ ఫీల్డ్లో ఉన్నాయి. సో మనకి ఏమైనా సమాచారం ఫర్దర్ డెవలప్ అవుతే వీ విల్ ఫర్దర్ క్యాలిబ్రేట్ మన స్ట్రాటజీని. అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అ కంటిన్యూస్ ఆపరేషన్ ఉన్నాయి ఇప్పుడు కూడా. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారంటే మా సమాచారం కుటుంబ సభ్యులకు వచ్చారంటే ఎవరైనా కూడా? ఎస్, నిన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఎస్పీస్ తరఫున ఛత్తీస్గఢ్లో మనకి వాళ్ళ పోలీస్ సహాయంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగిన. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆన్ ద వేనా ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ వచ్చేసిన ఉన్నాయి. సార్ ఎక్స్చేంజ్ ఆపరేషన్లో పోలీస్కి ఎక్కడ ఏం డ్యామేజ్ జరగలేదు? దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ. దాంట్లో ఇంత కంటిన్యూస్ ఆపరేషన్స్ జరిగిన సమయంలో కూడా మ్యాసివ్, స్పెషలీ ఏఓబి టెరైన్ మీ అందరికీ తెలుసా, ఇది బాగా డిఫికల్ట్ టెరైన్. సో మన పార్టీస్ నుండి ఇప్పుడు దాకా ఏమైనా ఇంజరీస్ కానీ వాళ్ళ తరఫున ఇచ్చిన సమాచారం లేదు. హౌఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద అసెస్మెంట్. వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వచ్చిన తర్వాత డీబ్రీఫింగ్లో ఏమైనా సమాచారం ఉంటే మీకు చెప్తాను. సో ఫార్ వీఆర్ రిలీజింగ్ ద నేమ్ ఆఫ్ టెక్ శంకర్, మెట్రల్ జోగారావు. మిగతాకి కూడా వన్స్ వీ కాల్ ఆల్ ది ఏఓబి. ఎందుకంటే ఇప్పుడు ఏఓబిలో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినాయి. నిన్న మీ అందరికీ చెప్పడం జరిగిన మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏఓబి ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలా మందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్గా చెప్తున్నాయి ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు. సో కొంతమందికి మనకి ఆల్రెడీ మన సమాచారం ప్రకారం మన ఇన్ఫార్మర్స్ తరఫున వాళ్ళకి పేరు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేసే వాళ్ళ కోసం ఒకసారి ఫోటోస్ చూసి మనిషిని ఫిజికల్గా చూస్తే అప్పుడు వీల్ రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయంలో. See, it is a long-standing issue Maoist has created for Indian state. So, వాళ్ళ తరపున కూడా they are also changing వాళ్ళ strategy, వాళ్ళ లీడర్స్ని వాళ్ళ అప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తున్నాయి, అలియాస్ పేరు పెడుతున్నాయి. సో ఖచ్చితంగా యాజ్ వీ స్పీక్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మాత్రం ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. సో ఫార్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారంగా మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరి మాత్రంకి ప్రెజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ ఉంది. అది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. 1 by 1 అడగచ్చు. సార్, మావోయిస్టులు అర్బన్ ప్రాంతంలోకి ఎంటర్ అవడానికి పర్టికులర్గా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మావోయిస్ట్ స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి ఖచ్చితంగా వాళ్ళ మొబిలైజేషన్ కోసం వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా
ఇండక్షన్ కోసం రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్లో కానీ టౌన్స్లో వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లో రావడం లేదు. సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు టౌన్స్లో ఉండొచ్చు కానీ సిటీస్లో ఉండొచ్చు, ఎవ్రీ పాసిబిలిటీ ఉంది. సార్ లొంగిపోవడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా సార్ మావోయిస్టులు ఎవరైనా? ఈ మన ఇంటెలిజెన్స్ ప్రకారంగా అండ్ ఇన్ కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఈ ప్రాంతంలో దే హ్యావ్ కమ్ డిటర్మైన్ టు కాజ్, ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరఫున దట్ దిస్ ఇస్ దేర్ టార్గెట్ టు మేక్ ఎస్ అ షెల్టర్ జోన్. షెల్టర్ జోన్ దీని తర్వాత మారేడుమల్లిలో ఘాట్ ఉంటున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. స్టిగ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఫోటోతో ఎన్కౌంటర్ కూడా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. దీని ఏ విధంగా చూడాలి? మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఇది ఫోటోపై ఎన్కౌంటర్, అది లొంగిపోవడానికి వస్తేనే ఈ ప్రక్రియ జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఆ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారంటున్నారు. ఎంతవరకు వాస్తవం? మీరు కూడా ఆలోచించాలి. ఒక సౌత్ బస్టర్ PLJ కమాండర్ వై విల్ యూ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు పైన అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు. నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ 28-29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉంది. 2 weeks బ్యాక్ స్టిగ్మా మదర్ మాల్వి పూజ తోటి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అయితే కొన్ని మంత్రాలు చెప్పడం జరిగింది, లొంగిపోమని చెప్పడం. అవి సక్సెస్ అవ్వలేదా లేకపోతే ఏంటి కారణాలు ఏముంది? దట్ ఓన్లీ హీ కెన్ ఆన్సర్, హీ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్. అది అతనే పాసిబిలిటీ. బట్ నా హెగ్మా డైరీ బట్టి లేట్ అవుతుంది సార్. హెగ్మా డైరీ ఏదైతే నిన్న స్వాధీనం చేసుకున్నారో దాన్ని బట్టి ఏపీలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో కావచ్చు, ఏలూరులో కావచ్చు, కాకినాడలో కావచ్చు, వీరందరినీ ఆ డైరీలో ఉన్న సమాచారం మేర అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ డైరీలో ఇంకా ఎన్ని పేర్లు ఉండొచ్చు సుమారుగా? అంటే మీరు స్వాధీనం చేసుకున్న టైంలో ఆ డైరీలో ఎన్ని ఉండొచ్చు సుమారుగా? ఎంతమందికి సంబంధించిన? అది స్పెక్యులేటివ్ క్వశ్చన్. అది ఎలా ఆన్సర్ చేయాలి? ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆన్సర్ స్పెక్యులేషన్స్. అది ఎప్పుడే క్లారిఫై చేసాం. నాట్ ఇన్ ఏఎస్ఆర్, నా నాలెడ్జ్లో ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా వస్తే మీకు చెప్తున్నాం. అంటే విజయవాడ రిక్రూట్మెంట్ అంతా కూడా దేవిజీ మీదే, దేవిజీ చేశాడని చెప్తున్నారు. అసలు దేవిజీ ఎవరు? ద డీటెయిల్స్ ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నాయి. అండ్ అతనే రిక్రూట్మెంట్ చేసినా లేదా ఇది యాజ్ ఇది ఐఎమ్ 100% షూర్ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ నేను సర్వీస్లో వచ్చిన ముందుగా జరిగినాయి. సో మీ క్వశ్చన్కి రిటర్న్ బ్యాక్ చేయాలితో పాసిబుల్ నేను మొత్తం హిస్టరీ చదివి చెప్పాల్సిన. సార్ పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అవుతుంది? పోస్ట్ మార్టం నిన్న జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ రోజుకి బాడీది వచ్చినాక అది కూడా ఫార్మాలిటీస్ అయినాక తర్వాత సగం వరకు వచ్చిన సగం వరకు వస్తారు. లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళకి సహాయం కూడా ఇవ్వడం జరిగినాయి. సార్ ఏఓబీలో లోకల్ ట్రైబ్స్ ఉన్నారా సార్? ఈ ఆపరేషన్స్లో మనకి న్యూట్రలైజ్ అయిన ఏఓబి ప్రాంతంలో వచ్చిన అందరూ లాస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మనకి మే ఆర్ జూన్ నెలలో జరిగిన తర్వాత ఈ నవంబర్లో నిన్న ఈరోజు జరిగిన అది క్లియర్ సైన్కి ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ తరఫున లేదండి. హౌఎవర్ ఛత్తీస్గఢ్ నుండి ఇండక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. రాజధాని ఎక్కువ ఉన్నారంటారు.
అది మళ్ళీ స్పెక్యులేటివ్ క్వశ్చన్స్. ప్లీజ్ స్పెసిఫిక్గా ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సంబంధించి మీరు అడగచ్చు. మద్దతుదారులు ఏమన్నా అదుపులో తీసుకున్నారా సార్? అది చీకట్ సమయంలో జరిగినాయి. సో 5:45లో చాలా చీకట్ ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్గా వింటర్ సీజన్, అదేవిధంగా ఫాగ్ కండిషన్స్ ఉన్నాయి. మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ వాళ్ళు సౌండ్లో రెస్పాండ్ అయ్యి అప్పుడు ఇంతవరకు వాళ్ళు క్లియర్గా చూసిన అది కూడా, అండ్ దెన్ వాళ్ళు కూడా విజిబిలిటీ కన్స్ట్రెంట్ అయిపోయినా.